హాయ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, హర్షిత హాస్పిటల్. ఇప్పుడు మనం స్లిప్ డిస్క్ గురించి తెలుసుకుందాం. చాలామంది స్లిప్ డిస్క్ అనగానే పేషెంట్స్ అందరూ సర్జరీ పడుతుందా డాక్టర్ అని అడుగుతుంటారు. చాలామంది అలా క్వెషన్ చేస్తుంటారు. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. స్లిప్ డిస్క్ అనేది మెయిన్ 90% ఆఫ్ టైమ్ సర్జరీ అవసరం ఉండదండి. స్లిప్ డిస్క్‌లో ఓన్లీ 10% మెంబర్స్‌కే సర్జరీ అవసరమైద్ది. ఎవరికి అవసరమైద్దో ఆ 10% ఎవరంటే మనకి పర్సిస్టెంట్‌గా అంటే కంటిన్యూస్‌గా కాలికి తిమ్మిరి రావటం, కాలంతా లాగినట్టు ఉండటం, నమ్‌నెస్ ఫీలింగ్ అనేది తగ్గిపోయి కొద్దిగా బరువుగా అనిపించటం కాలు అలాంటోళ్ళు ఒకటి. ప్లస్ న్యూరలాజికల్ డెఫిసిట్ కొద్దిగా వీక్‌నెస్ వచ్చేస్తది కాలు. అలాంటి వాళ్ళలో ప్లస్ బ్యాక్ పెయిన్ ఎక్కువుండి దాంతో పాటు అసోసియేట్‌గా ఇవి గూడా ఉంటే అప్పుడు మనం సర్జరీకెళ్తాం గానీ, లేకపోతే 90% ఆఫ్ ది టైమ్ సర్జరీ అవసరం ఉండదండి. మిగతా అంతా ప్రాపర్ ఫిజియోథెరపీ ప్లస్ మెడికేషన్స్ ప్లస్ బ్యాక్ సపోర్ట్ ఇయన్నీ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. సో, 90% ఆఫ్ ది టైమ్ సర్జరీ అవసరం లేదు. ఓన్లీ 10% ఆఫ్ పీపుల్‌లో సర్జరీ అవసరమైద్ది. స్లిప్ డిస్క్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫ్రీ టు కామెంట్ ఇన్ అవర్ వీడియో. థాంక్